హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఎప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ కాకుండా ఈసారి ప్రాన్స్తో ఫ్రైడ్ రైస్ చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ అదిరిపోయేలా ఉంటుంది. ప్రాన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామా మరి? 1/2 kg ప్రాన్స్ తీసుకోండి. ఇలా పెద్ద సైజు ప్రాన్స్ అయితే బాగుంటాయి. దీనిలోకి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ గరం మసాలా వేసి మొత్తం అంతా కూడా రొయ్యలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక అరగంట మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత గరిటెతో కలిపితే స్క్రాంబుల్డ్ ఎగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కుక్ అయిన స్క్రాంబుల్డ్ ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో మధ్య మధ్యలో తిప్పుతూ ప్రాన్స్ని కుక్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ప్రాన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేపుకోండి. ఇది కాస్త వేగాక పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్ బాగా వేపుకోకూడదు. ఇవి కాస్త క్రంచీగా ఉంటేనే ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది. దీనిలోకి 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలోకి ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్స్ అలాగే ప్రాన్స్ కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోండి. దీనిలోకి 1 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ కుక్ చేసుకున్న రైస్ వేసుకొని గరిటెతో బాగా తిప్పుకోవాలి. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రైస్కి బాగా పట్టేలాగా ఇలా తిప్పుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలా చేయాలి. ఇలా చేస్తే మంచి రుచి వస్తుంది. ఇలా కలుపుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.